సో మొక్కజొన్న మనకు ముఖ్యమైన పంట. సో ఇలాంటి ముఖ్యమైన పంటల్లో కలుపు నియంత్రణకు మనకు కొన్ని రకాల పద్ధతులు అవలంబించాలండి. మనకు ముఖ్యంగా అట్రజిన్ అనే మందు మనకంటే విత్తిన 48 గంటల లోపు తేమ చూసుకోవాలి. ముఖ్యంగా ఏంటిదంటే వర్షాలు ఉన్నప్పుడే ఈ కలుపు మందులు అనేది సమర్థవంతంగా పనిచేస్తాయి. నీటిలో తేమ అంటే నేలలో తేమ తక్కువైనా లేకపోతే తేమ సరిగ్గా లేకున్నా అప్పుడు ఏమవుతుందంటే మనకి వేసిన కలుపు మందు అనేది అంత సమర్థవంతంగా పనిచేయదు. అట్రజిన్ అనే మందు సుమారు ఒక ఎకరాకి 600 మిల్లీలీటర్లు మనం వేసుకున్నట్టయితే మనకు ముందుగా అంటే ఒక 10 నుంచి 15 రోజుల వరకు ఎలాంటి కలుపు రాకుండా మనం కొద్ది వరకు కాపాడుకుంటాం. తర్వాత మన కలుపు వచ్చింది అన్న దాంట్లో పోస్ట్ ఎమర్జెంట్ ఈ మధ్య కాలంలో చాలా మంచి పోస్ట్ ఎమర్జెంట్ హెర్బిసైడ్స్ కూడా వచ్చాయండి. దాంట్లో కెలారిస్ అంటే మీసోట్రయాన్, అది సుమారు ఎకరాకి 1400 ml మరియు అట్రజిన్ 400 mlతో కలిపి మనం స్ప్రే చేసుకోవచ్చు. లాడిస్ గాలి అంటే టెంబోట్రయాన్, అది సుమారుగా మనకు ఎకరాకి ఒక 40 ఎకరాకి ఒక సుమారుగా ఒక 200 ml ఒక 400 గ్రామ్స్ అట్రజిన్తో కలిపి మనం వేసుకోవచ్చు. అదేవిధంగా మీసోట్రయాన్, టెంబోట్రయాన్ కానీ ఇంకా టోప్రోమిజన్ అనేది కూడా ఎకరాకి ఒక 40 నుంచి 50 గ్రాములు ఒక 500 గ్రాముల అట్రజిన్తో కలిపి మనము పిచికారీ చేసుకున్నట్టయితే మనకు అంటే ఇది మనకు కలుపు ఎప్పుడు ఏ సమయంలో వేసుకోవాలంటే ముఖ్యంగా ఈ మొక్కజొన్నలో కలుపు అనేది 2 నుంచి 4 ఆకుల దశలో ఉండాలి. ఆ దశలో ఉన్నప్పుడే మనం వేసుకుంటే మనకు సమర్థవంతంగా కలుపు నియంత్రించబడుతుంది. అంటే పంటలో వేసుకున్నా కూడా మొక్కజొన్నను ఎలాంటి డిస్టర్బ్ చేయకుండా ఇది కలుపునే నివారిస్తుంది కాబట్టి మనల్ని మంచిగా సమర్థవంతంగా చేసుకోవచ్చు.